చూసారు కదండి, వెజిటేబుల్ రైస్కి మనము తిరువాత ఈ విధంగా పెట్టుకున్నాము. తిరువాతలో మనము కరివేపాకు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసి ఇప్పుడు చూసారు కదండి, నేను గరం మసాలా వేసేసానండి. ఇవన్నీ బాగా డ్రై అయినాయి. ఇప్పుడు గరం మసాలా వేసేసాను. ఈ గరం మసాలాన్ని వెజిటేబుల్స్కు బాగా పట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మనము రైస్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను చూడండి. చూసారు కదండి, మనము వెజిటేబుల్ రైస్లో వాటరు, సాల్ట్ యాడ్ చేసేసి రైస్ కుక్కరు బాయిల్లో చూసారు కదండి.